సో ఇప్పుడు వచ్చేసరికి జేఎన్టీహెచ్ లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ పడిపోయింది. ఆ రెగ్యులేషను దానికి చెప్పేశారు, అది ఎవరో ఏంటి అని చెప్పేసి లిస్టులు కూడా రిలీజ్ చేశారు. కొంతమంది మిస్ అయినప్పటికీ వాళ్ళు ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు R22 బ్యాచ్ ఉంది, R18 బ్యాచ్ ఉంది, బీఫార్మసీలో R17 బ్యాచ్ ఉంది, R22 ఉంది, అలాగే ఇంకా రెండింటి మీద R16, R15 రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఇందుట్లో వీళ్ళకు ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్ పక్కన పెడితే ఇక లాస్ట్ అటెంప్ట్ అంటే ఈ సమ్మర్లో జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో కాలేజెస్లో లాస్ట్ ఛాన్స్ అంటే లాస్ట్ అటెంప్ట్ కింద ఉన్న రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇక నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ కాలేజెస్లో పడవు. ఓకేనా? సో వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. సో ఆ రెగ్యులేషన్స్ ఏంటి, ఎందుకు వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్, ఈ మొత్తం కూడా చెప్తాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంది. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ఇక R15 కానివ్వండి. ముందు ఒకటి చెప్తాను, రెగ్యులర్ వాళ్ళకు 8 years వేసుకోండి జాయినింగ్ దగ్గర నుంచి. లాటరల్ ఎంట్రీ వాళ్ళకు 6 years వేసుకోండి జాయినింగ్ ఇయర్ నుంచి. మీరు రీజాయిన్ అయినా ఒకవేళ పర్ఫెక్ట్గా వెళ్ళినా ఎక్కడ డీటెయిన్ కాకుండా. సో ఇదే రూల్, జాయినింగ్ ఇయర్ దగ్గర నుంచి 6 years ఫర్ లాటరల్ ఎంట్రీ, జాయినింగ్ ఇయర్ నుంచి 8 years ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్. సో ఈ లెక్కలో చూస్తే R22కి వచ్చేసరికి రెగ్యులర్ వాళ్ళకు 8 years కలిపితే 2030 దాకా ఉంటుంది. అదే లాటరల్ ఎంట్రీ వాళ్ళకు వచ్చేసరికి 2023లో జాయిన్ అవుతారు కదా R22 లాటరల్ ఎంట్రీ వాళ్ళు, 6 years వేసుకుంటే 2029 దాకా ఉంటుంది. ఇక దాని తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటారండి. ఇక R18 చూస్తే 2018 జాయినింగ్ వాళ్ళు 8 years కలిపితే 2026 వరకు ఈ R18 రెగ్యులర్ వాళ్ళకు ఉంటుందండి. లాటరల్ ఎంట్రీ వాళ్ళకు 2019లో జాయిన్ అవుతారు కాబట్టి 6 years కలిపితే 2025, ఈ సంవత్సరం లాస్ట్ అటెంప్ట్ వాళ్ళకు. ఈ సంవత్సరం ఈ సమ్మర్లో జరిగేది లాస్ట్ అటెంప్ట్ అవుతుంది. ఈసారి నుంచి లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ రాసుకోవటమే. స్పెషల్ సప్లీ యూనివర్సిటీ పోయి ఇప్పుడు పడింది చూసారా, అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పడ్డాక 2026లో. ఇక తర్వాత వచ్చే వాటికి కూడా ఇలా రెగ్యులర్ వాటికి కట్టుకోండి. 2019లో జాయిన్ అయిన రెగ్యులర్ వాళ్ళకు R18లో 8 years కలపండి 2027 వరకు, అలా కలుపుకుంటారండి. 8 years ఫర్ రెగ్యులర్, 6 years ఫర్ లాటరల్ ఎంట్రీ. ఇక R17 బ్యాచ్ ఉంది సార్, 2017లో జాయిన్ అయింది, 8 years కలిపితే రెగ్యులర్ వాళ్ళకు 2025, ఈ సంవత్సరంతో అయిపోతుంది. ఈ సమ్మర్కి అయిపోతుంది, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది కాబట్టి. ఇక 2018లో జాయిన్ అయిన బీఫార్మసీ లాటరల్ ఎంట్రీ వాళ్ళకి వచ్చేసరికి 6 years ఉంటుంది కాబట్టి అయిపోయింది అది, అందుకే మొన్న వేశారు. ఇక 2018లో జాయిన్ అయిన లాటరల్ ఎంట్రీ వాళ్ళకు R17 బ్యాచ్ బీఫార్మసీకి వచ్చేసరికి 8 కలిపితే 2026 వరకు ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇక తర్వాత అలాగే చూసుకుంటా వస్తే ఇక R16, R15, సో 8 yearsకి క్లోజ్ అయిపోయింది 2016 జాయినింగ్ వాళ్ళకు. 2017కి 6 years, 2023కే క్లోజ్ అయిపోయింది. ఇక R15 వాళ్ళకి చెప్పాల్సిన పనేలా, 8 years కలిపి 2023కి అయిపోయింది 2015 జాయినింగ్ వాళ్ళకు. 2016లో జాయిన్ అయిన వాళ్ళకి 2022కే అయిపోయింది. సో ఇలా మీరు వేసుకోండి. మీ జాయినింగ్ ఇయర్ నుంచి డీటెయిన్ అయినా ఏదైనా కానీ రీఅడ్మిట్ అయినా వేరే రెగ్యులేషన్ జాయిన్ అయినా కూడా ఇలా వేసుకోండి, మీకు తెలుస్తుంది అనమాట. ఇక ఇప్పుడు ఏదైతే చెప్పానో రూల్ ప్రకారం ఆ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ సమ్మర్లో కానీ ఛాన్స్ ఉంటే ఇక అదే లాస్ట్ కాలేజీల్లో రాసేది. అది ఏదైనా కానీ అటానమస్ అయినా కానివ్వండి, అఫిలియేటెడ్ అయినా కానివ్వండి, మీరు ఇక లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, ఇప్పుడు సంవత్సరంన్నరకే వాళ్ళు వేయటం అయితే జరుగుతుందన్నమాట, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల.